2025 ఐపీఎల్లో మెగా ఆక్షన్ జరుగుతుందా మినీ ఆక్షన్ జరుగుతుందా అన్న క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అయితే ఏ ఆక్షన్ జరిగినా ఒక 5 మంది స్టార్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఆక్షన్ లోకి రాబోతున్నారు. వాళ్ళు అలాంటి ప్లేయర్స్ కాదు, మ్యాచ్ లో ఉన్నారు అంటే మ్యాచ్ ని వన్ సైడ్ చేసే ప్లేయర్స్. సో ఆ 5 మంది ఎవరో ఒకసారి తెలుసుకుందాం, అలాగే కారణాలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అందరికి బాగా తెలిసిన పేరు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ఈ ఇయర్ ఆక్షన్ లోకి రోహిత్ శర్మను రిలీజ్ చేయబోతోంది. ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయడం ఏంటి, రోహిత్ శర్మని రాబోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు. రోహిత్ శర్మ ఆక్షన్ లోకి వస్తే ఏ టీం అయినా సరే ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటుంది? సో మీకేమైనా ఐడియా ఉంటే ఒక గెస్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇప్పటికే వస్తున్న న్యూస్ల ప్రకారం రోహిత్ శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఖర్చీఫ్ వేసిందని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆక్షన్ రావాల్సిందే. ఇక నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఇయర్ భువనేశ్వర్ కుమార్ ను ఆక్షన్ లోకి రిలీజ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. 70% 80% కాదు, 95% పైనే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది భువనేశ్వర్ కుమార్ ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఫిట్నెస్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, అండ్ కొత్త ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వాలని ఫ్రాంచైజీ అనుకోవచ్చు. భువనేశ్వర్ కుమార్ ని రిటైన్ చేసుకోవడం వల్ల 4-5 ఇయర్స్ ఫ్యూచర్ లేదనుకోవచ్చు. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బట్ భువనేశ్వర్ కుమార్ కోసం ఆక్షన్ లో ట్రై చేసే టీమ్స్ కూడా చాలానే ఉంటాయి. సో ఈ విధంగా ఈ స్టార్ ప్లేయర్ ఆక్షన్ లోకి రాబోతున్నాడు ఎన్నో సంవత్సరాల తర్వాత. ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్. చాలా మందికి తెలుసు ఈ ఇయర్ మ్యాక్స్వెల్ ఆక్షన్ లోకి రాబోతున్నాడు. ఆర్సీబీ టీం అతన్ని ఆక్షన్ లోకి వదిలేయబోతోంది. అంతేకాకుండా ఈ మధ్యనే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఆర్సీబీ టీం ని ఇన్స్టాలో అన్ఫాలో చేశాడని తెలిసింది. సో ఇవన్నీ చూసుకున్నాము అంటే ఆక్షన్ లోకి రావడం పక్కా. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో ఎంత కాలం ఉన్నాడో అంతా చూసుకున్నాము అంటే అతను అద్భుతంగా పర్ఫామ్ చేసిన కాలం చాలా తక్కువగా ఉంటుంది. ఫెయిల్ అయిన మ్యాచ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ కు క్రేజ్ తగ్గదు ఐపీఎల్లో. ఎందుకంటే ఫామ్ లో ఉన్నాడు అంటే మ్యాచెస్ ని వన్ సైడ్ చేస్తూ ఉంటాడు, భారీ హిట్టర్ కాబట్టి. సో గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం కూడా మళ్ళీ ఇంకొకసారి నమ్మి గట్టి పోటీనే ఉండే అవకాశం ఉంది ఐపీఎల్ 2025 ఆక్షన్ లో. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్. లక్నో సూపర్ జెయింట్స్ టీం కేఎల్ రాహుల్ ని ఆక్షన్ లోకి వదిలేస్తుంది. ఇందులో డౌట్ లేదు. వాళ్ళు వదిలేయడం కాదు, కేఎల్ రాహులే వచ్చేస్తాడు కూడా. ఎందుకో మనం మళ్ళీ ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 2024 ఐపీఎల్ ఫాలో అయి ఉంటే ఓనర్ మధ్య కెప్టెన్ మధ్య ఏం జరిగిందో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కేఎల్ రాహుల్ ఏ టీంలోకి వెళ్తాడు అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు, కానీ చాలా ఎక్కువ శాతం ఆర్సీబీ టీంలోకి వెళ్తాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో కేఎల్ రాహుల్ది కూడా సేమ్ పరిస్థితి అనమాట. ఆక్షన్ లోకి వస్తే తెలిసిపోతుంది అతను ఏ టీంలోకి వెళ్తాడో. అండ్ అలానే ఇంకొకటి, కేఎల్ రాహుల్ ఎంత అమౌంట్కు పోతాడని కూడా ఒక క్యూరియాసిటీ ఉంది ప్రతి ఒక్కరిలో. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్. ఢిల్లీ క్యాపిటల్స్ టీం రిషబ్ పంత్ కెప్టెన్సీతో పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదంట 2024 ఐపీఎల్లో. సో అందుకే అతన్ని ఆక్షన్ లోకి వదిలేయాలనుకుంటోంది. అదే టైంలో రోహిత్ శర్మని టార్గెట్ చేస్తుంది కూడా దీనికోసమే. రిషబ్ పంత్ వెళ్ళిపోతే రోహిత్ శర్మని తీసుకొని కెప్టెన్ చేయాలనుకుంటున్నారు. సో రిషబ్ పంత్ మరి ఆక్షన్ లోకి వెళ్తే ఏ టీమ్ లోకి వెళ్తాడు? ఇప్పుడు వస్తున్న న్యూస్ల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ అంటున్నారు, కానీ అది ఇంతవరకు ఫిక్స్ కాలేదు. అది ఎలా అంటే ఒకవేళ ధోనీని రిటైన్ చేసుకోకుంటే చెన్నై సూపర్ కింగ్స్ అప్పుడు రిషబ్ పంత్ వైపు చూడాలనుకుంటోంది. అయితే ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట. రిషబ్ పంత్ సిఎస్కేలోకి వెళ్తే అతనికి కెప్టెన్సీ ఇస్తారా ఇవ్వరా? బట్ రిషబ్ పంత్ ఆక్షన్ లోకి రావడం పక్కా అని తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.